హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. చూశారు కదండి, ఇది పల్లెటూరు. ఈ వాతావరణం అంతా పల్లెటూరు వాతావరణం. అలాగే ఈ పెద్ద ఆవిడ విశేషాలు మనకి అప్పటి పూర్వకాలం సంగతులన్నీ చెబుతారట. చూడండి, అందరూ విని తరించండి. మీరు చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరు మోదుముడి నాంచారమ్మ అండి. నాంచారమ్మ గారు. ఆహా. మీ పిల్లలు? పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు అండి. మగ పిల్లడు వెళ్ళిపోయాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. ఏదో కూలి నాలి చేసి బతుకుతున్నాడు. అమ్మాయి చిన్న అమ్మాయిని కొక్కిలి గడ్డ కొత్తపాలెం ఇచ్చాం. పెద్ద అమ్మాయిని జిజ్జివారం ఇచ్చాం. ఆవిడకి ఒక ఇద్దరు పిల్లలు, ఈవిడికి ఒక ఇద్దరు పిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఇక నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటున్నానమ్మా. మీరే వంట అది మీరే చేసుకుంటారు? కసిన బియ్యం వండుకుంటాను, తింటాను. కొద్దిగా ఏదైనా టిఫిన్ వేసుకుంటాను, బజారీ మట్టి తెప్పించుకోను, ఇంట్లో తింటాను. ఇక ఉంటాను. ఆ తానం చేసి కజంత అన్నం వండుకుని, కజంతా గది చేసుకుని, కసేపు పొడుకుని లేచి ఇక వెనకడ ఏమన్నా ఉంటే ఇట్లాగే పెద్దవాళ్ళం కూర్చుని చెప్పుకుంటా ఉంటాం. అది మీ వయసు? అది ఎంత? నా వయసు అండి 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలండి. 65 ఏళ్ళు. 65 ఏళ్ళు. అది ఇప్పటికీ వంట మీరే చేసుకుంటారు? నేనే చేసుకుంటానండి, ఎవరు లేరు. ఉండాకాడ నేను పిల్లలు వచ్చినా నేనే చేతాను. వాళ్ళు ఏదో కుసేపు ఉంటారో చేతారో, కసేపు వెళ్ళిపోతారు. ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. నేను నువ్వు వండి అమ్మ మేము తింటామంటారు, నేనే వండి పెడతాను. మరి మంచినీళ్ళు అవి మీకు మంచినీళ్ళు అయ్యండి ఎవరు ఒకరితో తెప్పించుకుంటారు. ఇక నువ్వు ఇంటికాడ పంపు ఉంది, ఆ పంపులో నీళ్ళు మట్టుకు వాడుకుంటాను. ఇక మంచిలు గట్టి ఎవరికన్నా 100 రూపాయలు నెలకు 100 ఇచ్చి తెప్పించుకుంటున్నా. వారానికి ఒక టిన్ను తెచ్చి పెట్టారు. ఆ టిన్ను వాడుకుంటానమ్మా నేను. కానీ ఇది వరకు మీరు బోల్డ్ పని అవి చేసేవారు? ఉడుపులు ఉడిచాను, పాతలు కోసాను, గేదెలు నిడిచాను. పెద్ద పెద్ద గేదెలు నాకు. మా ఆయన ఉండగా ఇక మా ఆయనకి తర్వాత కొంచెం తేడా చేసింది. ఆయన పోయినాక ఇక సాయంత్రం అన్ని తీసేసి పిల్లడి ఎగిరి వెళ్ళకోకుండా ఇక మా ఇంట్లో నేనే ఉంటున్నానమ్మా. మరి కాలక్షేపం అది అట్లా? కాలక్షేపం ఉంది, ఎక్కడన్నా కసేపు కూర్చుంటాం చేతం. ఇంటికాడన్నా వచ్చి కసేపు కూర్చుని వెళ్ళిపోయి కసేపు పడుకుని లేచి మళ్ళీ సాయంకాలానికి కజంతా ఇక వాకలు ఊడ్చుకుని మళ్ళీ వండుకుంటాం. వండుతాం. ఇక వండుతూ ఏముండదు, పొద్దుడు జామున ఒకసారి వండుకుంటున్నాం. పొద్దుడు జామున వండుకుంటున్నాం. ఏ వంకాయో ఏ కాకరకాయో ఏదో ఒకటి వండుకుని తినేసి ఉంటాం అనమాట. మరి మొన్న పండక్కి పిండి వంటలు అవి మీరు అందరికి చేసి పెట్టారటగా? చక్కగా చేసామమ్మా. బాగా చేస్తారటగా మీరు పిండి వంటలు అవి? చేశాను. చెప్పారు నాకు, అందరూ చెప్పారు మీరు బాగా చేస్తారని. అది కసి నరిసెలు వండాను, కొంచెం చక్కిడాయలు వండాను. కావాల్సిన వాళ్ళకి వెళ్ళాను, చేసి పెట్టాను, వచ్చాను. తల చెయ్య ఇచ్చారు నాకు. ఇక ఇంట్లో పెట్టుకున్నాను, తింటా కూర్చుంటున్నా. పిల్లలు వచ్చారమ్మా పండక్కి? పండగ పిల్లలు ఎవరు రాలేదురా. ఎవరి ఇంటికాడ వాళ్ళే ఉంటామమ్మా. వచ్చిన ఆ డబ్బులు కట్టి మా ఇళ్ళ కాడ మేము తింటాము, వచ్చి నన్నే రామన్నారు. నేను రాలేనులేమ్మా, నడవలేం చేయలేను అని అన్నా. ఇక సరే లేక అట్ట అయితేనమ్మా తర్వాత మేము వస్తాం పండుగ వెళ్ళినాక అన్నారు. ఇక ఇంకా రాలా. ఇక ఎప్పుడు వస్తారు వాళ్ళు వీలైనప్పుడు వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు అనమాట. అదే ఇందాక బాలింత్రాలు వాటి గురించి కూడా మీరు చాలా బాగా చెప్పారు నాకు. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి. మరి పెంచకపోతే ఎట్టాగమ్మా, మన పిల్లలు మనం చేసుకోకపోతే ఎవరు పెంచుతారు? ఒకళ్ళు బాధ పెట్టం కదా. అప్పట్లో హాస్పిటల్ లేవు. హాస్పిటల్ లేకపోయినా ఇంటికాడ పెసమైనా చేసినా ఒకరికొకరు తోడు నీడగా కేకేసుకుని చెందుకుని ఆ నాంచారమే వచ్చేది. మా పిల్లల పెసం అయితే గబగబా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి పెసమయ్యేదాకా ఆవిడ ఉండి, ఆవిడ వచ్చేసినాక మళ్ళీ మా ఆడబడ్డ ఉండేది పెద్ద ఆవిడని అక్కడ పెట్టి నేను గేదెల బాధలు నిడుచుకుని చేసుకుని మా ఆయన అన్నం కది టీలు బొయ్యలు ఎత్తుకెళ్ళి ఇచ్చి వచ్చేవాడు. బందరు ఎత్తుకెళ్ళి బందర్ హాస్పిటల్లో ఉంది. ముగ్గురికి అట్టాగే సరిపోయింది. మా కోడల కాడ నడుపూరి మా కోడలది. అయినా వాళ్ళ అమ్మోళ్ళు కాడ ఏమోలే కానీ నేను కాడ ఇక్కడి నుంచి ఏయోటి పంపించేదాన్ని. మా అబ్బాయి వచ్చేవాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఉండేవాడు. మనప్పుడు కాలం అప్పుడైతే లేవు హాస్పిటల్ అవి లేవు, పెద్దగా లేవు గమ్మ. అప్పుడు మన అప్పుడు అస్సలు లేవు. మా అప్పుడు ఇంటికాడే పెసమయ్యాము, ఇంటికాడే శుభ్రంగా ఆ కారపొడి కొట్టుకుని అవి కొట్టుకుని ఇవి కొట్టుకుని శుభ్రంగా వారం 10 రోజులు ఆ కారపొడి ఒక ముద్దలో వేసి పెట్టి తిని ఉండేవాళ్ళం. అది అప్పుడు పిండి కూర పచ్చి వంట ఏం పెట్టేవాళ్ళు అప్పుడా? బీరకాయ, తెలగపిండి కూర, కందికట్టు, పెసరకట్టు కాసేవాళ్ళు కాదు. కందికట్టే 4 రోజులు కందికట్టు కాసేవాళ్ళు. బీరకాయను తెలగపిండి వండేవాళ్ళు. మళ్ళీ తెలగపిండిను కందిపప్పు వండేవాళ్ళు. ఇక అది వేసి పెట్టేవాళ్ళు. దాంట్లో కొంచెం నెయ్యి వేయమన్నా కాడ వేసేవాళ్ళు కాదు. కడుపు కొంచెం ఇదో బుద్ధి
అని అనేవాళ్ళు, భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. అది కొత్త కారపొడి 2 ముద్దలు తిని చెయ్యండి, తర్వాత మీరు ఏ బాధ అన్నా పడన్నా 3 నెలలు అన్న గట్టిగా చెయ్యాలని బాధ పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ బాధలు ఏమి లేవుగా, లేవు. వాళ్ళకి కావాల్సిందే పెట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఒళ్ళే గట్టిది, మరి అప్పుడు ఒళ్ళే గట్టిదమ్మ. ఇప్పుడే ఒళ్ళు ఏముంది మన అబ్బే. ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు మా దగ్గర ఉండవు, మీ దగ్గర లేదుగా, లేదు ఉందా? లేదు లేదు. ఇప్పుడు మేము ఇప్పుడు 65 ఏళ్ళు 70 ఏళ్ళు దగ్గర పడ్డాయి. అవును. ఇప్పుడు మేము ఇప్పుడు చేసుకుని తింటున్నామంటే ఎంత ఇది అసలు. గ్రేట్ అమ్మా, మీరు చాలా గ్రేట్. మాకు పుట్టినోళ్ళు, నా కడుపు పుట్టినోళ్ళు అసలు లేకలేకపోతున్నారు. అందుకే నేను ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర అన్ని తెలుసుకుని అందరికీ తెలియాలని నేను ఇలా వీడియోలు తీసి పెడుతున్నానమ్మా. ఎందుకంటే పూర్వకాలం పద్ధతులు ఎవరికీ తెలియదు కదమ్మా. మీలాంటి పెద్దవాళ్ళు అందరూ చెబుతూ ఉంటే కొంతలో కొంతైనా తెలుసుకుంటూ ఉంటాను. నేను పెసమయ్యి మీద ఉంటే అలాగ లేచి వారం రోజులకి తెలగపిండి తెస్తే పాండింటి కాడి నుంచి అప్పుడు అచ్చులేగా, ఇప్పుడంటే ప్యాకెట్లు వస్తుంది. వస్తే మిరగాయలు వేపుకుని కొంచెంత ధనియాలు, కొంచెంత జీలకర్ర, కొంచెం ఎల్లుల్లిపాయి, 4 ఎండు మిరగాయలు వేయించి ఆ తెలగపిండి రోట్లో వేసి నూరుకుని ఆర్లికి సీసాలు ఉండే చిన్న చిన్న, ఆ సీసాల నిండా వేసుకుని వండుకునేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు ఎవరైనా కొట్టేవాళ్ళు ఉండారా ఈ రోజుల్లో? లేరమ్మా. ఆ ప్యాకెట్ తెచ్చిన వండు తక్కడ వాళ్ళకి ఒళ్ళు బద్దకం వేసేస్తుంది. తెలపిండి కూర ఎవడని తింటా మేము తినం అంటున్నారు. ఇప్పటికి మాకు తెలపిండి కూర అంటే ఎంత ఆశ. మరి అది అట్టయితే పిల్లలుగా మరి పిల్లలు 2 కాయన్ని మరి అప్పుడు రోజుల్లో 3 కన్నందే వద్దు అంటున్నారు. ఇప్పుడు ఒకళ్ళకైనా ఊరుకుంటున్నారు కమ్మా. వాళ్ళు చూసుకుంటాకే బెమ్మ కష్టం అయిపోతుంది మాకు. వెనకాల డబ్బులు ఉంటాయి. అప్పుడు 10 మందినైనా ఈజీగా పెంచేసేవాళ్ళు. అమ్మ 10 మందిని ఏంటమ్మా, 11 మంది 12 మంది. కృష్ణవేణుమ గారు ఎంత మందిని కంద పుట్టిడికి అందంట. పుట్టిడంటే ఎంత 11 12 అయితే పుట్టగా సావుగా పోగా ఎంతమంది 4 ఆడవాళ్ళు 3 మగోళ్ళు మిగిలారు ఆవిడికి. 80 అలా ఉండబట్టి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అప్పుడు చూసేవాళ్ళు. ఇప్పుడు లేక అనాథ శరణాల్లో ఉండాల్సి వస్తుంది పెద్దలు. అమ్మా ఆఖరికి ఆవిడని అక్కడే పెట్టారు. 80 పుట్టినా కాడ ఆవిడ అసలు ఎట్టా ఉండేది, ఎన్ని పూలు పెట్టుకునేది, చక్కగా తెలదూకుని బుట్టెట్టుకుని ఒక మామూలుగా ఎంత ఇదిగా కూర్చునేది. మడి మీదే ఉండేది, అది ఎప్పుడు మడి మదే ఉండేది ఆ తల్లి. ఎల్లే వాళ్ళని వచ్చే వాళ్ళని చక్కగా పలకరించేది, చేసేది. ఏదైనా వండుకున్నా చేసిన ఇది ఉందో ఎత్తికెళ్ళండి అని పెట్టేది. 80 పిల్లలు ఉండ. ఇప్పుడేమ్మా ఏం కొంటున్నాము, ఏం తింటున్నాము? 4 పిల్లలు ఉంటే బతికెత్తాక పేడ మేక వచ్చేస్తుందా? అవునమ్మా, ఎంత పేడ మేక వచ్చేస్తుందో. అప్పుడు ఏం లేకపోయినా పెంచగలిగారు. లేకపోయినా ఇదిగో ఆయన మాస్టర్గా చేసి వచ్చి రెడ్డిపాలెం వెళ్ళి, రెడ్డిపాలెంలో మాస్టర్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుని వండుకుని నెయ్యి ఇంతంత ముంతలు తెచ్చేవాడు అంట ఆ రోజులు. ఈ రోజుల్లో నెయ్యి తినోళ్ళు ఉండారు అసలు. ఎవరు తింటలా, భయం వేస్తుంది. కొవ్వు అని తింటలేదు, తింటలే. ఆవిడికి సాటుకుండగా వెనక పీటికే వేసేవాడు అంట, ఎదురుకుండా వేయకోకుండా వదిన అట్ట పెట్టేవాడు అంట. చూశారు కదండి ఈవిడ పూర్వం విషయాలు ఎంత బాగా చెప్పారో. అలాగే మీరందరూ కూడా ఈవిడ విషయాలు చూసుకుని చక్కగా మీరందరూ కూడా ఎవరన్నా అలా చేసుకుంటూ ఉండండి, ఆరోగ్యంగా ఉంటారు, చాలా బాగుంటుందండి. ఇదిగోండి వాళ్ళ స్నేహితురాలు ఈవిడే. ఇగో వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటారటండి సాయంత్రం పూట కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకుని వీళ్ళందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంత వయసులో కూడా ఇలా. అలాగే వీళ్ళు చూశారు కదండి పెద్దవాళ్ళు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ ధన్యవాదాలు.